కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అమరావతికి బయలుదేరిన బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. జగన్ అంటే చంద్రబాబుకి ఇంకా భయమే, జగన్ సంచలన కామెంట్స్. అమరావతి నిర్మాణం అసాధ్యం, అంబటి సంచలన కామెంట్స్. ఘనంగా రామకృష్ణాపూర్లో మేడే వేడుకలు. అమరావతిలో జరిగే ప్రధాని మోదీ సభకు బయలుదేరిన బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టి ఉన్న గొప్ప నాయకుడని, ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతి భావి తరాలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు, ప్రపంచ స్థాయి వసతులతో నిర్మాణం చేస్తున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. శుక్రవారం ఉదయం జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అమరావతిలో జరిగే అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ సభకు జగ్గంపేట నియోజకవర్గం నుండి 14 బస్సులలో, కారులోనూ 800 మంది బయలుదేరి వెళ్లారు. ఈ బస్సులకు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, చంద్రబాబు గతంలో హైటెక్ సిటీ వంటి నగరాలను అభివృద్ధి చేశారని, తద్వారా ఎన్నో వేల కోట్ల టర్నోవర్ జరిగి వేల మందికి ఉద్యోగ ఉపాధి కలిగిందన్నారు. మాజీ సీఎం జగన్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరచలేదని, దీంతో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి తిరిగి ప్రాణం పోసేలా వ్యవస్థలను పునరుద్ధరించేందుకు 1,00,000 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ కూటమి ప్రభుత్వం రూపొందించిందన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ నుంచి వచ్చిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు, అదేవిధంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చిన ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాన్లపేంట నుంచి వచ్చిన ఎంపీటీసీలందరికీ కూడా, అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి, కుప్పం మున్సిపాలిటీ నుంచి వచ్చిన కౌన్సిలర్లందరికీ కూడా, ఇంకా వేరే కాక ఆయా జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు ఎవరెవరైతే వచ్చారో అందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న సంగతి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. కలియుగంలో ఉన్నాము, రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ 12 నెలలు, 11 నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. అంతటి దారుణమైన, దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న, రాక్షసుల పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి, నిబద్ధతతో నిలబడి, విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ, రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు, ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో, ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు, విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువతో ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు. మీ అందరి తెగువకు, విలువల పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. మన రాజకీయాలకు, చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ 12 నెలలు ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది.
అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి. ఈ 12 నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి. ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా, మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం. దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు. మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరి మధ్య తేడా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన ఈ ప్రాంతాలకు సంబంధించిన సంఖ్యాబలం చూస్తే సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో 7 ఎంపీటీసీ స్థానాలు ఉంటే అందులో ప్రజలు ఓట్లేస్తే వైఎస్ఆర్సీపీ గుర్తు మీద గెలిచిన మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా 7 మందిలో 6 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి ఉన్నది కేవలం 1. మరి అలాంటప్పుడు ఎంపీపీ పదవి ఎవరికి రావాలి? ఎంపీపీ పదవి వైఎస్ఆర్సీపీకి రావాలి. తెలుగుదేశం పార్టీకి ఒకడు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎలా వస్తుందో. కానీ అక్కడ కూడా ఏం జరుగుతూ ఉందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒక యుద్ధ వాతావరణం, బెదిరింపులు, పోలీసులను అయితే వాచ్మెన్ల కన్నా హీనంగా వాడుకుంటూ ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యాలు కూడా చేస్తారు. చివరికి మనము గట్టిగా నిలబడి ఎన్నికను బాయ్కాట్ చేసినాం. బాయ్కాట్ చేసి ఎన్నిక వాయిదా వేయించుకోగలిగాం. కానీ 2 సార్లు 3 సార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా కూడా వాళ్ళంతకు వాళ్ళే సరిదేసుకుంటా ఉన్నారు. అలాంటి దుర్మార్గమైన పాలన చూస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురానికి సంబంధించిన పరిస్థితి చూస్తే అక్కడ ఎంపీటీసీలు మొత్తం 15 స్థానాలు. 15 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్ఆర్సీపీ తరపున ప్రజలు ఎన్నుకుంటే, ప్రజలు ఓట్లేస్తే మన పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తులు 15 ఎంపీటీసీ స్థానాలకు 15కు 15 మనవే. కానీ అక్కడ ఆటోమేటిక్గా ఎవరికి రావాలా? మనకే రావాలి కదా. అక్కడ కూడా మనం క్యాంపులు పెట్టుకోవాలా, పోలీసులు బెదిరిస్తూ ఉన్నారు. అక్కడ కూడా సూట్ కేసులతో ప్రలోభాలు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. అయినా అందరూ కూడా, మన వాళ్ళంతా కూడా గట్టిగా నిలబడుతూ ఉన్నారు. తెగువ చూపించి గట్టిగా ఒక్కటిగానే ఉండరు. నిజంగా ఇక్కడ ఎంపీటీసీలు అందరూ ఎవరు జారిపోలా, అందరూ ఒకటిగా ఉన్నారు. వీరందరి తెగువకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ 30 మంది కౌన్సిలర్లు. 30 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ పిఠాపురం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన అభ్యర్థులు ఏకంగా 26 మంది. సో 30 మందిలో 26 మంది ఒకే ఒక పార్టీ ఒక తరపున ఉంటే మరి అక్కడ గెలవాల్సింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా. అమరావతి మళ్ళా పునఃప్రారంభం. అమరావతిని ఇంతకు ముందు కూడా శంకుస్థాపన చేశారు. అప్పటి ప్రధాని, ఇప్పటి ప్రధానే మోడీ గారు ప్రత్యేకంగా వచ్చి 9 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయదశమి రోజున చాలా పెద్ద ఆర్భాటంగా
అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు మోడీ గారితో పాటు చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు, అప్పటి గవర్నర్గా ఉన్న రోసే గారు, నరసింహం గారు, అదేవిధంగా నిర్మలా సీతారాం గారు, వెంకయ్యనాయుడు గారు, అనేక మంది ప్రముఖులు చాలా ఆర్భాటంగా అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 4 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పి టకటక అభివృద్ధి చేశారు. సుమారుగా 5,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టారు. 2,500 కోట్లు విభజిత ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం రాజధాని కోసం ఇస్తానన్న డబ్బు ఇచ్చింది. దానితో పాటు కొంత వేసుకొని మొత్తం 5,000 పైచిలకు కోట్లు ఖర్చు పెట్టి ఏం సాధించారో మరి తర్వాత ఆయన ఓడిపోయే సమయానికి ఎవరికి అర్థం కాల. ఒక తాత్కాలికమైనటువంటి శాసనసభ, ఒక తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్, ఒక తాత్కాలికమైనటువంటి హైకోర్టు, ఆల్మోస్ట్ అన్నీ తాత్కాలికంగానే నిర్మించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క మన్నన పొందలేక పదవి నుంచి దిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తెలుసు కదా మీకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమరావతి రాజధాని మాత్రమే కాదు 3 రాజధానులని మేము నిర్ణయించడం జరిగింది. దాని మీద అమరావతి అంతగా శ్రద్ధ మేము చూపలేదు. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు అమరావతి భూమి అవుతుందని, అమరావతి అద్భుతంగా ధరలు పెరుగుతాయని అనుకున్నారు. అమరావతే కాదు, అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు కూడా, అంటే గుంటూరు, విజయవాడ భూములు కూడా రియల్ ఎస్టేట్ చప్పబడిపోయింది. కొనే నాదుడు లేక అల్లాడిపోతున్న సందర్భం మనం చూస్తున్నాం. సరే, అది వేరే విషయం అనుకోండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అమరావతిని మరొక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుతాను, పోయినసారి ఏం చెప్పారో అదే విధంగా చెప్పే కార్యక్రమంతో పాటు మళ్ళా 45,000 ఏకర్స్ మళ్ళీ పూల్ చేస్తామంటున్నారు. మరి ఇదేంటో నాకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, రాష్ట్రంలో ఉన్న మేధావులకు సైతం ఏమీ అర్థం కానటువంటి అంశం. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా రాజధాని నిర్మాణం చేయలే. ఒకానొక పట్టణాన్ని ఎన్నుకొని ఆ పట్టణంలో రాజధానికి కావలసిన వస్తువులు ఏర్పాటు చేసుకుంది. కానీ ఆశ్చర్యకరంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధానినే నిర్మిస్తాననేటువంటి కార్యక్రమం ఆయన చేపట్టడం అనేది ఒక విధంగా హాస్యాస్పదమైనది, ఒక విధంగా ఫెయిల్యూర్ కూడా. గత 5 సంవత్సరాలు చూసాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. అమరావతి రాజధాని నిర్మాణం చేయటం అనేది 100% ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ నిరూపణ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అహం కదా, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి ఫెయిల్ అయిపోయినటువంటి అమరావతిని సక్సెస్ బాట నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సక్సెస్ అయితే పర్వాలా, మళ్ళా కూడా ఇది సక్సెస్ అయ్యేటటువంటి అంశం కాదు. ఎందుకంటే ఇప్పటికే 45,000 ఎకరాలు సేకరించి మొత్తం 1,00,000 ఎకరాలలో ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మిస్తాను అని అనుకోవటం అనేది చాలా తెలివి తక్కువ పని. ఏ దేశాలు కూడా చేయలేనటువంటి పని, రాష్ట్రాలే కాదు దేశాలే చేయలేనటువంటి పని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, రేపు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పునఃప్రారంభమయ్యేటటువంటి రాజధానిలో 1,00,000 కోట్ల రూపాయల పనులు జరుగుతాయని. ఏంటో నాకు అర్థం కాల. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక నగరాన్ని నిర్మించవలసినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నదా లేదనేది ఎవరైనా చెప్తారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఫెయిల్యూర్ అంటున్నారు కదా, అమరావతి ఫెయిల్యూర్ అని అంటున్నారు కదా, దాన్ని ఏదో ఒక విధంగా సక్సెస్ చేసి చూపిద్దామనే తాపత్రయం తప్ప మరొకటి కాదనే విషయాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రజానీకం, మేధావులు గమనించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 66,000 కోట్ల రూపాయలు సేకరించాలనుకుంటున్నారు కేవలం రాజధానికే నిర్మాణానికి. మీకు పోలవరం టోటల్గా పూర్తయితే ఎంతో తెలుసా? 55,000 కోట్లు. పోలవరం లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టు, దాన్ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన డబ్బు 55,000 కోట్ల రూపాయలు. అది కూడా మొత్తం పూర్తి అయితే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొత్తం పూర్తి చేసే పరిస్థితిలో లేరు. కేవలం 41.15కే పరిమితం చేస్తున్నారు అనుకోండి, అది వేరే అంశం, దాని చర్చకు నేను వెళ్ళడంలా.
ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే, ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుకి 55,000 కోట్లు ఖర్చు పెట్టేటటువంటి స్థితిలో మనం లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుంటున్నాం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మాణం చేస్తున్నాను అంటే ఇప్పుడుకి తెగాలి ఇది, ఇప్పుడు కావాలి ఇది, నాకు అర్థం కాలేదు. అంత అవసరమా ఇవాళ? చాలామంది చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేకపోతున్నారు. కానీ ఈవెన్ తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఒక మాట అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో సంక్షేమానికి డబ్బులు ఇచ్చారు, మా చంద్రబాబు నాయుడు గారేమో మొత్తం అమరావతికే ఖర్చు పెడుతున్నారు అని. అమరావతి ఖర్చు పెడితే పర్వాలా, దానిలో ఎన్ని కమిషన్లు, ఎంత అవినీతి, ఎంత ఘోరమైనటువంటి అవినీతి జరగబోతుందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు రాబోయే కాలంలో చూస్తారు. రోడ్డు వేయటానికి కిలోమీటర్కి 55 కోట్లు ఖర్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎస్టిమేషన్ పెంచేశారు. అంటే టోటల్గా అమరావతిని నిర్మిస్తున్నామని, ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించబోతున్నామని చెబుతూ దోచుకునేటటువంటి కార్యక్రమం. ఎక్కడివి డబ్బులన్నీ? అప్పులు. 66,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పుట్కా నుంచి, ఏడీబీ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, వివిధ సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్తో. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారి ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి వారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి వాళ్ళ అమరావతి కోసం మీరు ఖర్చు పెడుతున్నారే, ఇది వైట్ ఎలిఫెంట్గా తయారవుతుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అహంతో ఇలా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందనేది నా అభిప్రాయం. మీరు రాబోయే కాలంలో కూడా చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కాదు, ఇది సాధ్యమైన త్వరలోనే నిర్మిస్తామనే నమ్మకం కలిగించడం కోసం ఆయన పడుతున్నటువంటి తాపత్రయం ఇంత అంతా కాదు. దానికి ప్రధానమైనటువంటిది ఒకటి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు 6 ఎకరాల భూమి తీసుకున్నారట. అక్కడ ఇల్లు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారట. పోయినసారి చేయలే, ఇప్పుడు చేశారు. కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నమ్మించడానికి, అమరావతి అభివృద్ధి చెందుతుంది, నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నాను అనేటువంటి భావన కలిగించడానికి. అంటే ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు అమరావతి పూర్తి అవుతుందని, అమరావతి సక్సెస్ అవుతుందని. అంతేకాదు, ఇంకొక మాట కూడా నేను చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట వచ్చిన మాట చెప్తాను. పార్లమెంటులో అమరావతి రాజధాని అనేటువంటిది ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయించుతాము అని. అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు దిగిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి కాదంటే అనేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తయ్యేదాకా ఉండరేమోననేటువంటి అభిప్రాయంలో కూడా చాలామంది ఉన్నారు. నేను ఒక మాట చెప్తానండి. ఇవాళ అమరావతి అద్భుతమైన నగరం అంటున్నారు కదా, మరి వర్షా లాంటి వాళ్ళు వైజాగ్ ఎందుకు వెళ్తున్నారు? అమరావతి తీసుకురావచ్చు కదా. లేదు టీసీఎస్ లేకపోతే ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీ, వాళ్ళందరినీ అమరావతి తీసుకురావచ్చు కదా. వాళ్ళు రాలేరు. ఎందుకంటే ఇది ఊహాజనితమైన నగరమే తప్ప ఇది ప్రాక్టికల్గా సక్సెస్ అయ్యే నగరం కాదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. కానీ అహంతో ఏదైనా చెయ్యవచ్చు, ప్రజలు నన్ను నమ్ముతారు అనేటువంటి భావనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1,000 కోట్ల రూపాయలు అమరావతిలో వెచ్చించడం అనేది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుంగదీస్తుందనే విషయాన్ని గమనించాలి. 45,000 ఎకరాలు మళ్ళా సేకరిస్తారనేటువంటి మాట చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఏదో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తామంటున్నారు. ఆల్రెడీ భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి నాకు తెలియక అడుగుతాను, ఒకే రాష్ట్రంలో, ఒక చిన్న రాష్ట్రంలో, విడిపోయినటువంటి రాష్ట్రంలో 2 చోట్ల అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇవ్వడానికి సాధ్యపడుతుందా అనేది ఆలోచించదగినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఇవాళ చాలా ఆర్భాటంగా మరి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఏదో హైప్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా అమరావతికి హైప్ వచ్చేటటువంటి పరిస్థితి లేదని, అమరావతి అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా గమనించకపోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మీరే చూస్తారు కదా, అమరావతి ఏమి ఉండదు, అన్ని డబ్బులుగా చేయటం తప్ప అమరావతి ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడానికి సాధ్యపడేటువంటి పరిస్థితులు అక్కడ లేవనే విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా పోరాటాలతోనే హక్కులు సాధించామని ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అన్నారు. 139వ మేడే ఉత్సవాలను పట్టణంలోని ఆయా యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్బర్ అలీ, తేజావత్ రాంబాబు, అల్లి రాజేందర్, గాండ్ల సమ్మయ్యలు ఆయా యూనియన్ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సవరిస్తున్న 44 చట్టాలకు వ్యతిరేకంగా పనిచేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికుల 8 గంటల సమయం మార్పు కోసం ఆనాడు కార్మికులు చేసిన పోరాట ఫలితమే నేడు కార్మిక దినోత్సవ వేడుకగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. కార్మికులు ఐక్యంగా ఉంటేనే అన్ని హక్కులు సాధ్యమని హితవు పలికారు. మే 20వ తేదీన సింగరేణిలో తలపెట్టిన ఒకరోజు టోకెన్స్ సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇప్పకాయల లింగయ్య, పాల్, పల్లె రాజు, యాకూబ్ అలీ, నీలం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చికాగో అమర వీరులకు, చికాగో అమర వీరులకు, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను. ప్రపంచవ్యాప్తంగా 139వ మేడే జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా కూడా సింగరేణిలో అన్ని గనుల మీద సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CA2 ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ చేశాం. అదే కాదు, మన్నమరి అంబేద్కర్ చౌక్ నుండి మన్నమరి మార్కెట్ ఆఫీసు వరకు నినాదాలతో ప్రదర్శన తీయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని మైండ్స్ మీద పాల్గొన్నటువంటి నాయకత్వానికి, కార్యకర్తలకు, అభిమానులకు, కార్మికులకు, సోదరిమణి కార్మికులకు, అధికారులకు, కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CA2 తరపున విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మేడే ఎట్లా వచ్చింది, ఈ మేడే జరుపుకోవడానికి కారణాలు ఏంటని అనుకున్నప్పుడు చికాగో నగరంలో అప్పుడున్న యాజమాన్యాలు 18 గంటల పని చేయించినప్పుడు, 24 గంటల పని చేయించినప్పుడు ఆ పని గంటలను వ్యతిరేకిస్తూ 8 గంటలు పని చేయడానికి అమలు చేయాలని పోరాటం జరిపినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఆ పోరాటంలో 8 గంటలు అమలు చేయాలని నిరంతరంగా ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు చేసి వేల మంది 8 గంటల పని కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆ ప్రాణాల అర్పణ మూలంగా కారినటువంటి రక్త సర్పని వాళ్ళ మేడగా మార్చుకొని 1886 సంవత్సరం మే 4వ తారీఖు రోజు జెండా ఎగరేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలుస్తూ కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నారు. ఇవాళ ప్రధానంగా వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 కోడ్లు అమలు చేస్తుంది. ఈ 4 కోడ్లు ఏంటంటే కార్మిక చట్టాలు ఏవైతుంటాయో చట్టాలను కుదిస్తూ 4 కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ నెల మే 20వ తారీఖు దేశవ్యాప్త సమ్మె 5 జాతీయ సంఘాలు పిలిపివ్వడం జరిగింది, BMS తప్ప. దీనిలో ప్రధానంగా కార్మిక వర్గం పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలను వ్యతిరేకించాలి, నరేంద్ర మోడీ మెడలు వంచాలి, సమ్మెను సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. 10వ వేతన కమిటీలో కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాల అగ్రిమెంట్ జరిగినా ఇప్పటివరకు నోచుకున్న పరిస్థితి కనపడలే. సింగరేణి కార్మికులకు కూడా పెర్స్కమైన ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించాలని 2011 నుంచి కోల్ ఇండియాలో అమలవుతున్నా ఇప్పుడు సింగరేణిలో కూడా అమలు జరగట్లేదు. అమలు చేయవలసిన పని ఎంతైనా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోనే ప్రతి సంవత్సరం 3 నెలలు కట్ అవుతుంది. దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా పెర్స్కమైన ఇన్కమ్ ట్యాక్స్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉంది. అమలు చేసేవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలపై ఉందని తెలియపరుస్తున్నాం. ఇవాళ కార్మిక వర్గం కనీస వేతనాలు, కాంట్రాక్ట్ కార్మిక కనీస వేతనాలు ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు. మన చట్టాలు మనం కాపాడుకునే పరిస్థితి లేదు. ఒక పక్కన రామకృష్ణాపురం మందమ్మ డివిజన్లో బొగ్గు బావులు అయిపోయినాయి, కొత్త బొగ్గు బావులు రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి. అప్పుడే మన కుటుంబాలన్నీ మంచి సంతోషం గడపడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి
దీన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకున్నట్టు పాపాన పోలేదు. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం 177 రూపాయలు ఒక రోజుకి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలలో అధికారం ఉన్న కాడ ఇవాళ 8 గంటల నుంచి 12 గంటల పని చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, చేయిస్తున్నారు. దాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఉంది.